చూడండి, హృదయం పగిలిపోయేలా, గుండెలు పిండేసేలా ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. మరో 20 నిమిషాల్లో తన కొడుకును ఉరితీయబోతున్నారు. జడ్జి గారు అడుగుతున్నారు, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అని. ఏమని సమాధానం చెప్పగలుగుతుందా ఆ తల్లి? గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పగలదు, కానీ గుండెల్లో ఉన్నటువంటి బాధను కన్నీళ్లతోనే కదా వ్యక్తం చేయగలుగుతుంది. ఆ తల్లి చేసేది ఏమీ లేక తన కొడుకుని గుండెలకు హత్తుకొని బోరున ఏడుస్తూ విలపిస్తుంది. సౌదీ అరేబియాలోని నజ్రాన్ అనే ప్రాంతంలో ఒకే వంశానికి చెందినటువంటి ఇద్దరు కజిన్ బ్రదర్స్ మధ్య గొడవ జరిగింది. మొహమ్మద్ బిన్ ముర్సల్ అనేటటువంటి వ్యక్తి మొయిద్ బిన్ అబ్దుల్లాని షూట్ చేసి చంపేశాడు. ఆ తర్వాత మృతుడి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు వెంటనే వచ్చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జైల్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఖిసాస్, ఇస్లామియా న్యాయశాస్త్రం ప్రకారంగా కంటికి బదులు కన్ను, పంటికి బదులు పన్ను, రక్తానికి బదులు రక్తం, ప్రాణానికి బదులు ప్రాణం. కాబట్టి హత్య చేసిన వ్యక్తిని కూడా హత్య చేయాలి, చంపేసేయాలని మరణశిక్ష విధిస్తూ కోర్టు 20 సెప్టెంబర్ బుధవారం 2023 రోజున తీర్పుని ఖరారు చేయడం జరిగింది. ఆ తర్వాత కుటుంబీకుల పరిస్థితి ఏంటి అంటే, హత్య చేసినటువంటి మొహమ్మద్ బిన్ ముర్సల్ కుటుంబానికి చెందినటువంటి వృద్ధులు, యువకులు, పిల్లలు అంతా కలిసి హతుడి ఇంటి ముందు వచ్చి ఎంతగా క్షమాభిక్ష వేడుకున్నారంటే, సౌదీ గవర్నమెంట్లో ఇంతగా క్షమాభిక్ష కోసం వేడుకున్నటువంటి కుటుంబం మరొకటి లేదు అని కూడా మనం చెప్పవచ్చు. అంతగా వారు క్షమాభిక్షకై అర్థించారు. వాళ్ళు తమ తలకు చుట్టుకున్నటువంటి తలపాక అమామ తీసేసి కింద పెట్టేసి వాళ్ళ చొక్కాలు విప్పేసి ఆ తర్వాత ఒక జంతువుల రోకాలకు తాళ్లతో కట్టేసుకొని మట్టి తీసి తలపై పోసుకొని క్షమాభిక్ష వేడుకున్నారు. దయచేసి మీరు మరణశిక్ష నుండి క్షమించి వేయండి అని. అయినప్పటికీ కూడా క్షమించడం జరగలేదు. చివరికి వారు పెద్ద పెద్ద సూట్ కేసులో సౌదీ కరెన్సీ రియాల్ని చూపిస్తూ ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకొచ్చేసి, మీకు ఏం కావాలంటే అది ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా ఆస్తులన్నీ కూడా మీ పేరిట చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము, దయచేసి మరణశిక్ష నుండి మీరు తప్పించండి అని క్షమాభిక్ష వేడుకున్నప్పటికీ కూడా ఆ హతుని కుటుంబీకులు క్షమించలేదు. ఎందుకంటే ఇక్కడ క్షమించడం అనేది అక్కడ కేవలము ఆ యొక్క హతుని కుటుంబీకుల చేతుల్లోనే ఉంటుంది తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయినా, మినిస్ట్రీ అయినా ఈ విషయంలో జోక్యం చేసుకోజాలదు. ఎందుకంటే క్షమించడం అనేది కేవలం మృతుడి కుటుంబీకులకు మాత్రమే అధికారం ఉంటుంది తప్ప రాజుకు కూడా అధికారం ఉండదు. ఇక్కడ హంతకుడు ఎవరైతే ఉన్నాడో అతడు కేవలం 25 సంవత్సరాల వయసు. అతను ఒక చిన్న బాలుడు కూడా ఉన్నాడు. ఆ బాలుడు వచ్చేసి కూడా మా నాన్నను క్షమించండి అంటే ఆ మృతుని యొక్క కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో వారు క్షమించడానికి ముందుకు రాలేదు. కాబట్టి అతనికి ఉరి శిక్ష పడిపోయింది. ఇలాంటి విషయాల్లో సౌదీ అరేబియా చాలా ఖచ్చితమైనటువంటి రూల్స్ పాటిస్తుంది. ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా. గతంలో కూడా ఒక రాజవంశానికి చెందినటువంటి వ్యక్తి మరో వ్యక్తిని అన్యాయంగా హత్య చేస్తే ఆ రాజవంశానికి చెందినటువంటి వ్యక్తిని హత్య చేయడం జరిగింది. న్యాయపరంగా ఇలాంటి ఖచ్చితమైనటువంటి రూల్స్ని సౌదీ అరబ్ దేశం పాటిస్తుంది. మనం మన దేశంలో చూస్తున్నాం, ఎవరైనా హత్య చేసిన తర్వాత అతనికి మరణశిక్ష విధించబడిన తర్వాత అతడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అపీల్ చేసుకుంటే క్షమించేటటువంటి అధికారం ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. కానీ సౌదీ అరబ్లో సౌదీ కింగ్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకొని తల దూర్చుకొని హంతకుని క్షమించి వేస్తానని చెప్పడానికి ఎలాంటి హక్కు, అధికారం అక్కడ రాజుకు ఉండదు. ఎందుకంటే ఇది న్యాయానికి, అన్యాయానికి సంబంధించినటువంటి విషయం. ఈ పూర్తిగా క్షమించడం, క్షమించకపోవడం అనేది మృతుడి కుటుంబీకులు ఎవరైతే ఉంటారో, తల్లి, తండ్రి, ఆ ఇంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వారి మీదనే ప్రభుత్వం పెడుతుంది. ఇదే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం. ఇస్లాం ధర్మంలోని ఎవరినైనా అన్యాయంగా చంపేస్తే వారికి పరిష్కారం 3 పద్ధతులు ఉంటాయి. ఒకటి, హత్యకు బదులు హత్య, అంటే హంతకుడికి మరణశిక్ష విధించడం. ఇది మొదటి విషయం. రెండో విషయం, రక్త పరిహారం తీసుకొని వదిలివేయడం. ఈ యొక్క అధికారం అనేది కేవలము ఆ హతుడి యొక్క కుటుంబీకులకు మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదు. మూడో విషయం ఏంటంటే, ఎలాంటి పరిహారం తీసుకోకుండా అల్లా కోసం క్షమించి వేయడం. ఇది ఉత్తమ పద్ధతి అని కూడా ప్రవక్త వారు తెలియజేశారు. 3 పద్ధతులు ఉన్నాయి. 4వ పద్ధతి గవర్నమెంట్ జోక్యం చేసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ కనిపించదు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొహమ్మద్ బిన్ ముర్సల్ అనేటటువంటి వ్యక్తి
మొయిద్ బిన్ అబ్దుల్లాని ఎప్పుడైతే హత్య చేయడం జరిగిందో ఆ తర్వాత 3 నెలలు అతడు జైల్లో ఉన్నాడు. బెయిల్పై రావడం కానీ, ఆ తర్వాత సాక్ష్యాలు తారుమారు చేయడం కానీ, ఆ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు అప్పీల్ చేసుకోవడం కానీ అలాంటి పద్ధతులు మాత్రం ఇక్కడ ఉండవు. అతడు జైల్లోనే ఉన్నాడు. తర్వాత విచారణ జరిగింది. ఆ తర్వాత అతనికి జడ్జిమెంట్ జరిగిపోయింది. 3 నెలల్లోనే ఆ హంతకుడికి మరణశిక్ష విధించడం జరిగింది. ఇది ఇస్లామియా న్యాయశాస్త్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆదర్శం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో కూడా ఇలాంటి అనేక సంఘటనలు మనం చూడవచ్చు. అయితే మనం చూస్తున్నాం ఈరోజు మన దేశ పరిస్థితి ఏంటంటే ప్రతిరోజు 82 హత్యలు మన భారతదేశంలో జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కథనం ప్రకారంగా ప్రతిరోజు 82 హత్యలు జరుగుతున్నాయి. మన హైదరాబాద్లో ప్రతి దినం తప్పి దినం ఒక మర్డర్ జరిగేటటువంటి పరిస్థితి మన హైదరాబాద్లో ఉంది. ఎవరైతే మర్డర్లు చేస్తున్నారో జైలుకు వెళ్ళిపోతున్నారు, 3 నెలల్లో బెయిల్ తీసుకుని వస్తున్నారు. మనం మొన్న గణేష్ నిమజ్జనంలో చూసాము. ఒక వ్యక్తి ఆంధ్రాలో అతడు హత్య చేసి జైలుకు వెళ్ళి వచ్చేసి గణేష్ల ముందు డ్యాన్సులు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితి మన దేశంలో మనకు కనిపిస్తుంది. కానీ సౌదీ అరబ్లో ఇలాంటి హంతకులకు కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి. వెంటనే అతడు రాజు అయినా, మినిస్టర్ అయినా, పెద్ద నాయకుడు, నేత యొక్క కుటుంబంలో పుట్టినటువంటి వాడు అయినా, ఒక ప్రిన్సెస్ కుటుంబానికి చెందిన వాడైనా అతడు గనక హత్య చేసినట్లయితే, పెద్ద పాపాలకు ఒడిగట్టినట్లయితే వెంటనే అతనికి శిక్ష విధించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు క్రైమ్ రేట్ అనేది సౌదీ అరబ్లో చాలా తక్కువగా మనకు కనిపిస్తుంది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 6787, సహీ ముస్లింలోని హదీస్ నెంబర్ 1688, అబూ దావుద్ హదీస్ నెంబర్ 4372లో ఖురైష్లోని మఖ్దూమ్ తెగకు చెందినటువంటి ఫాతిమా పేరు గల ఒక స్త్రీ దొంగతనం చేస్తూ పట్టుబడిపోతుంది. అయితే ఆ తెగ చాలా గౌరవ ప్రతిష్టలు ఉన్నటువంటి తెగ కాబట్టి ఆ స్త్రీకి గనక షరియత్ ప్రకారంగా హస్తాలు ఖండించే శిక్షను విధించినట్లయితే ఆ వంశం యొక్క పరువు మొత్తం పోతుందని చెప్పి ప్రవక్త వారికి సిఫారసు చేయాలని ఉసామా బిన్ జైద్ని పంపించడం జరిగింది. అప్పుడు ఉసామా బిన్ జైద్ వెళ్ళి సిఫారసు చేస్తారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ముఖం ఎర్రబడిపోతుంది. ఓ ఉసామా, మీకు పూర్వం గతించినటువంటి జాతులు ఎందుకు నాశనమైపోయాయో తెలుసా? ఆ సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి పెద్దలు, ధనవంతులు ఏదైనా తప్పు చేస్తే చూసి చూడనట్లుగా ఉండేవారు. అదే నిరుపేదలు, బలహీనులు ఏదైనా తప్పు చేస్తే వెంటనే శిక్షించేవారు. ఈ కారణం చేతనే వారు సర్వనాశనానికి గురైపోయారు. దైవం యొక్క శాపం వారిపై విరుచుకుపడింది. ఈరోజు నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ అల్లా సాక్షిగా చెప్తున్నాను, మొహమ్మద్ బింతే ఫాతిమా అంటే మొహమ్మద్ కూతురు ఫాతిమా దొంగతనం చేసిన, నా కూతురు ఫాతిమా దొంగతనం చేసిన నేను నా కూతురు యొక్క హస్తాలు ఖండించేవాణ్ణి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. కాబట్టి అందుకే ఈరోజు సౌదీ అరబ్లో వెంటనే అక్కడ ఏదైనా హత్యలు చేస్తే వారు రాజా వంశానికి చెందిన వారైనా లేదా ప్రిన్సెస్ ఫ్యామిలీకి చెందినటువంటి వారైనా అన్యాయంగా ఎవరైనా హత్య చేస్తే మరణ శిక్ష విధించడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే పెద్ద పెద్ద పాపాలు ఉన్నాయో ఆ పాపాలు చేసినట్లయితే దానికి షరీయత్ ప్రకారంగా ఏదైతే శిక్ష ఉంటుందో వెంటనే ఆ శిక్షని అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు క్రైమ్ రేట్ అనేది ప్రపంచ దేశాల్లోనే సౌదీ అరబ్లో చాలా తక్కువగా క్రైమ్ ఉన్నటువంటి దేశంగా ఈరోజు సౌదీ అరబ్ పరిగణించబడుతుందంటే అక్కడ శాసనాలు మనిషి తయారు చేసినవి కావు, సృష్టికర్తనటువంటి అల్లా తయారు చేసినటువంటి శాసనాల కారణంగా మరోసారి ఇక్కడ ప్రూఫ్ అయిపోయింది. ఇక్కడ రాజు అయినప్పటికీ కూడా అక్కడ జోక్యం చేసుకొని సిఫారసు చేసేటటువంటి అవకాశం రాజుకు కూడా ఉండదని మరోసారి ఈ సంఘటన తేల్చివేసింది. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5325, హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు, తల్బినా హృదయానికి మంచి చేస్తుంది, రోగి యొక్క బాధ మరియు ఆందోళనను దూరం చేస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తల్బినా గురించి చెప్పినటువంటి విషయాలు ఇవి. మీకు 11 రకాల డ్రై ఫ్రూట్స్తో తయారు చేయబడినటువంటి తల్బీనా కోసం, అలాగే ఫారెస్ట్ హనీ కోసం, హిజామా కోసం మీరు ఈ నెంబర్ని తప్పనిసరిగా సంప్రదించవచ్చు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.